హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నిన్న ఫుల్ వర్షం అనమాట మన హైదరాబాద్‌లో. వేడివేడిగా ఏమన్నా చేసుకుందామని మొన్నైతే శనగపప్పు తెచ్చి ఇంట్లో అయితే ఉంచుకున్నాను. బొబ్బట్లు చేసుకుందామని. అక్క వాళ్ళ పాప కూడా వచ్చారు చేద్దామని చెప్పి పాపం నేను మర్చిపోయానండి. అసలు దాని పేరు కూడా నాకైతే గుర్తు రాలేదు. మళ్ళీ వాళ్ళు వెళ్ళే ముందు రోజో ఏమో నాకు అక్క వీడియోలో చూసి ఒకటి మేము అనుకున్నాం అనమాట. అరే చేద్దాం అనుకున్నాం కదా! ఈ ప్రాసెస్ ఏంటని మీకు అందరికైతే ముందుగా షేర్ చేసుకుంటాను. శనగపప్పునైతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని చూసారు కదా! నా చేతితో ఇలా మెత్తగా అంటే అయిపోయేలాగైతే ఉండాలి. ఇప్పుడు అందులోనే అరకప్పు దాకా బెల్లం, యాలకుల పొడి వేసేసుకొని మంచిగా అయితే మనం మెత్తగా అయితే ఇలా చేసేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా అయితే చుట్టుకోవాలి. ఎలాంటి మిక్సీ అవసరం లేదు. ముందుగా అయితే హాఫ్ అన్ అవర్ ముందే మైదా పిండి, సాల్ట్ వేసుకొని నానబెట్టేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ చిన్న చిన్న ముద్దలను అయితే ఈ బెల్లాన్ని మధ్యలో అయితే పెట్టేసుకొని స్టఫ్ లాగా పెట్టేసుకొని ఇలా చిన్న చిన్న మనం బొబ్బట్లలాగైతే ఒత్తుకోవాలి. లైట్‌గా ప్రెస్ చేయాలి. మరి ఎక్కువ ప్రెస్ చేస్తే పప్పు అనేది బయటకొస్తుంది. ఇలా చేసుకొని ఇందులో పైన 2 సైడ్స్ మంచిగా గీ వేసుకొని గానీ, నెయ్యి గానీ ఏమంటారు ఆయిల్ గానీ ఏదుంటే అది అవైలబుల్‌గా ఇలా చేసుకొని వీడియో ఇంకా నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.